హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్ అండి. సో ఆషాఢం నడుస్తుంది కదా, ఆడపిల్లలందరూ చక్కగా చేతులకి గోరింటాకైతే పెట్టుకుంటున్నారు కదా అని నేను కూడా మా పిల్లలకి పెడదామని భువనేశ్వర్ మొత్తం గోరింటాకు కోసం అయితే జల్లెడ పెట్టినా ఎక్కడా దొరకలేదండి. సరే కదా అని ఒక వీడియోలో చూశాను, తలకు పెట్టుకునే హెన్నా పౌడర్ని చేతులకు గోరింటాకు కూడా పెట్టుకోవచ్చని. సర్లే కదా ట్రై చేసేద్దామని ఒకసారి ట్రై చేద్దాం పోయేదేముంది అన్నట్టుగా నేనైతే గోగరేజ్ వాళ్ళ నిపురు వాళ్ళది హెన్నా పౌడర్ తీసుకుని ఒక ఐరన్ బౌల్ తీసుకుని అందులో టీ డికాషన్ వేసి వాళ్ళు చూపించిన విధంగా బాగా కలిపేసి నైట్ అంతా బయట పెట్టానండి. సో తర్వాత రోజు మార్నింగ్ చూసేసరికి అదంతా నల్లగా అయిపోయింది. నేనైతే దీన్ని ఫస్ట్ టైం ట్రై చేశాను, నల్లగా అయిపోయిందండి. అలా అయిన తర్వాత దాంట్లో ఒక చిన్న స్పూన్ 2 స్పూన్ల పెరుగు కూడా వేసి కలిపి ఎంతో సంతోషంగా బాగా పండిపోద్దని ఉత్సాహంగా మా పిల్లలకైతే పెట్టానండి. తీరా చూస్తే అదేమీ అంత బాగా పండలేదనమాట. ఒకవేళ లైట్గా పండినా కూడా అది ఒక 2 డేస్లో పోయిందండి. సో మీరు ఎంతమంది ఇలా హెన్నా పౌడర్ని చేతికి గోరింటాక్గా పెట్టుకున్నారు, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, ఏదైనా కలిపితే ఇంకా బాగా పండేదో తెలిస్తే కనుక నా కామెంట్లో చెప్పేసేయండి. సో మీకు కనుక ఈ వీడియో అండ్ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.